ఏమి చేయలేని తరం, ఏమీ సాధించలేని తరం అని తరచూ విమర్శలు ఎదుర్కొనే ఒక తరం ఇప్పుడు నేపాల్ ప్రభుత్వాన్ని కూలదోసింది. ఆ తరం పేరే జెన్జీ. వారు చేసిన నిరసనల కారణంగా నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి తన పదవికే రాజీనామా చేయక తప్పలేదు. ప్రతిపక్షాలు ఎంతగా అదుపు తప్పాయని ప్రధాని నివాసానికి నిప్పట్టించారు. పార్లమెంట్ భవనం కూడా మంటల్లో చిక్కుకుంది. అంతేకాదు ఆర్థిక మంత్రిని నిరసనకారులు వెంటాడి చెప్పులతో కొట్టారు. ఈ గందరగోళంలో మాజీ ప్రధాని ఇంటికి నిప్పంటించడంతో తన భార్య దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. మరి ఇంత ఆగ్రహానికి కారణం ఏమిటి? దీనికి సోషల్ మీడియా నిషేధం ఒక కారణమా? ఈ నిరసనలకు అనేక కారణాలున్నాయి. వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 2025 సెప్టెంబర్ 8న నేపాల్ రాజధాని కాఠ్మాండులో వేలాది మంది ప్రజలు గుమిగూడారు. వారిలో ఎక్కువ మంది 20 నుంచి 25 ఏళ్ల ఉన్న యువకులే. ఈ నిరసనలను హామీ నేపాల్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించింది. నిరసనకారులు కాఠ్మాండులో మధ్యలో ఉన్న ప్రఖ్యాత స్మారక చిహ్నం మైతీఘర్ మండల నుండి పార్లమెంట్ వైపు శాంతియుతంగా మార్చ్ చేశారు. ప్రభుత్వం నిరసనకారులను ఆపడానికి పోలీసులు నీటి ఫిరంగులు, టియర్ గ్యాస్ మరియు రబ్బర్ బుల్లెట్లను ఉపయోగించారు. కానీ ఈ చర్యలు నిరసనకారులను మరింత కోపానికి గురి చేశాయి. కొందరు నిరసనకారులు పార్లమెంట్ కాంప్లెక్స్ లోకి ప్రవేశించారు. అప్పుడు పోలీసులు చేసిన పని దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. పోలీసులు నిరసనకారులపై నిజమైన బుల్లెట్లతో కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో 19 మంది నిరసనకారులు చనిపోగా 400 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఒక 12 ఏళ్ల చిన్న పిల్లవాడు కూడా తన ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణాన్ని చూసి ప్రజలు మౌనంగా ఉండలేకపోయారు. నేపాల్ పౌరులు ఈ విషయాన్ని తెలుసుకున్న తరువాత మరిన్ని నిరసనలు వీధిలోకి వచ్చాయి. నిరసనకారుల సంఖ్య పెరిగింది. ప్రజలను అదుపు చేయడానికి ప్రభుత్వం మధ్యాహ్నం 3:30కి కర్ఫ్యూ విధించడానికి ప్రయత్నించింది. కానీ అది ఏం మాత్రం పనిచేయలేదు. కాఠ్మాండుతో పాటు పొఖారా, బుట్వాల్, భరత్పూర్ మరియు దమక్ వంటి నగరాలలో కూడా నిరసనలు పెద్దవిగా మారాయి. ఈ నిరసనలకు మీడియా ఎక్కువగా పేర్కొంటున్న ఒక కారణం సోషల్ మీడియా యాప్స్ పై నిషేధం అని. అయితే ఇది ఒక కారణం మాత్రమే. కానీ దీని వెనుక మరిన్ని ప్రధాన కారణాలున్నాయి. అవి కరప్షన్, మిస్గవర్నెన్స్, రైజింగ్ ఎంప్లాయ్మెంట్ మరియు నెపోటిజం. మనం ఈ విషయాలను గురించి తర్వాత మాట్లాడుకుందాం. మొదటిగా సోషల్ మీడియా గురించి చర్చిద్దాం. 2023 నవంబర్ లో సోషల్ మీడియా కంపెనీలను కమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వేషపూరిత ప్రసంగాలు అంటే హేట్ స్పీచ్, ఫేక్ న్యూస్ మరియు సైబర్ నేరాలను నివారించడానికి ఇది అవసరమని నేపాల్ ప్రభుత్వం చెప్పింది. తర్వాత ప్రభుత్వం దీనిపై 5 ప్రజా ప్రకటనలు జారీ చేసింది. కానీ 5 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు మినహా ఏ పెద్ద ప్లాట్ఫామ్ కూడా తమను నమోదు చేసుకోలేదు. నమోదు చేసుకున్న కంపెనీలలో ఒకే ఒక్క పెద్ద పేరు ఉంది. అది చైనీస్ యాప్ టిక్ టాక్. ఇంతలో నేపాల్ సుప్రీం కోర్టు నమోదు చేసుకొని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించడానికి ప్రభుత్వం అనుమతించింది. ఆ తరువాత ఈ సంవత్సరం ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 3 లోపల తమను నమోదు చేసుకోవాలని, లేకపోతే వాటిపై నిషేధం విధించబడుతుందని ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు చెప్పింది. కానీ చాలా కంపెనీలు దీనిని పట్టించుకోలేదు. ఫలితంగా దేశంలో 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించబడ్డాయి. ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్, యూట్యూబ్, స్నాప్చాట్, ట్విట్టర్, టిక్ టాక్ మినహా దాదాపు అన్ని ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు నిషేధించబడ్డాయి. నిరసనకారులు దీనిపై మాట్లాడుతూ ప్రజలను అణిచివేయడానికి మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నియంత్రణ సాధించడానికి ప్రభుత్వం ఈ పని చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం నిషేధించిన యాప్స్ మా భావ ప్రకటన స్వేచ్ఛకు పూర్తిగా వ్యతిరేకం. వారు మమ్మల్ని నియంత్రించాలని సూచించారు. నిజానికి ప్రభుత్వంలో ఉన్న అవినీతి, బంధుప్రీతిని వెలికి తీసే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సోషల్ మీడియా ద్వారానే ప్రభుత్వ మంత్రుల వారసులు, వారి విలాసవంతమైన జీవితం గురించి ప్రజలకు తెలిసింది. వాస్తవానికి నేపాల్ యువత అవినీతి, నిరుద్యోగం మరియు ఆర్థిక అసమానతలపై చాలా ఆగ్రహంగా ఉన్నారు. 2024లో నేపాల్ లో యువతల నిరుద్యోగ రేటు 20.82%. అంటే 5గురిలో ఒక యువకుడు నిరుద్యోగి. కొత్త ఉద్యోగాలు చాలా తక్కువ సృష్టించబడుతున్నాయి మరియు ప్రజల ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లవలసి వస్తుంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వేలాది మంది ప్రజలు రష్యా, యుక్రెయిన్ యుద్ధాలలో పోరాడడానికి వెళ్లారు కేవలం డబ్బు సంపాదించడానికి.
స్థాపించడానికి. మీరు విన్నది నిజం. 2024 ఫిబ్రవరి నాటికి 15,000 మందికి పైగా నేపాల్ ప్రజలు రష్యన్ సైన్యంలో చేరారు. కొన్ని వారాల శిక్షణ తర్వాత వారిని నేరుగా యుద్ధంలోకి పంపేవారు. అందుకే రష్యా యుక్రెయిన్ యుద్ధంలో చాలా మంది నేపాల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరణం ఎదురుగా ఉన్న వారు రష్యాకు వెళ్తున్నారు, ఎందుకంటే నేపాల్ లో ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి. రష్యా వారిని ఆకర్షణీయమైన ఆఫర్లతో తన సైన్యంలో చేరమని ఆకర్షిస్తుంది. కొందరు యోధులు మాట్లాడుతూ బోనస్ మరియు జీతంతో కలిపి వారు నెలకు $4,000 వరకు సంపాదిస్తున్నారు, అంటే 5 లక్షల నేపాల్ రూపాయలకు సమానం. ఈ పరిస్థితులలో నేపాల్ రాజకీయ నాయకులు కొంచెం కనికరం చూపించి ఉంటే బహుశా పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు. కానీ వారు దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తించారు. నేపాల్ రాజకీయ నాయకులు పిల్లలు వారి విలాసవంతమైన జీవన శైలిని చూపించడం మొదలు పెట్టింది. ఒకవైపు ఈ రాజకీయ నాయకుల పిల్లలు మనవళ్లు సులభంగా మరియు విలాసవంతమైన జీవితాలను గడుపుతూ కనిపిస్తున్నారు. ఫోటోలలో విదేశీ పర్యటనలు, ఖరీదైన వస్తువులు. ప్రజలని ఈ వ్యంగ్యాన్ని సోషల్ మీడియాలో చూసి దీని గురించి మాట్లాడడం మొదలు పెట్టింది. నెపో కిడ్స్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవ్వడం మొదలైంది. తరువాత సోషల్ మీడియా యాప్స్ నిషేధించబడినప్పుడు నేపాల్ నెటిజన్లు టిక్ టాక్ లో ఈ వీడియోలతో నింపేశారు. ఈ వీడియోలు ఒక సాధారణ పోలికను చూపించాయి. నేపాల్ ప్రజలు తమ రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు, రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవన శైలితో పోలిక. ఈ నెపో కిడ్స్ డిజైనర్ బట్టలు ధరించి వారి ఖరీదైన కార్లను చూపించారు. టిక్ టాక్ లో కూడా నెపో కిడ్స్ మరియు నెపో బేబీ అనేవి ట్రెండ్ అవ్వడం మొదలైంది. సెప్టెంబర్ 8న జరిగిన నిరసనల్లో కొన్ని పోస్టర్లు దీన్ని స్పష్టంగా చూపించాయి. రాజకీయ నాయకుల పిల్లలు విదేశాల నుంచి గూచీ బ్యాగులను తీసుకొస్తున్నారు మరియు సాధారణ ప్రజలు శవపేటికలలో తిరిగి వస్తున్నారు. ఇది రష్యా యుక్రెయిన్ యుద్ధంలో చనిపోయిన నేపాల్ ప్రజలను సూచించింది. వీటితో పాటు అవినీతి నేపాల్లో ఒక పెద్ద సమస్య. నేపాల్ యువత 70 ఏళ్ల వయసున్న కొంతమంది రాజకీయ నాయకులతో విసుగు చెందారు. వారు ఒక రొటేషన్ పవర్ లోకి వస్తుంటారు. ఈ విషయంపై మార్చిలో కూడా నిరసనలు జరిగాయి. నేపాల్ ఒక రిపబ్లిక్ అవ్వాలనే ప్రయోగం విఫలమైందని చాలా మంది అన్నారు మరియు బహుశా అది మళ్లీ రాచరికానికి వెళ్లాలని అనుకుంటున్నారు. ప్రజలు రాజకీయ నాయకులతో ఎంతో నిరసన చెందారంటే వారు ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసి రాచరికాన్ని తిరిగి స్థాపించాలని ఆలోచిస్తున్నారు. 2028 ముందు నేపాల్ ఒక రాచరికం. రాజ్యానికి అధిపతి ప్రజలచే ఎన్నుకోబడిన వ్యక్తి కాదు, అక్కడ ఒక రాజు ఉండేవాడు. వారి చివరి పాలకుడు కింగ్ జ్ఞానేంద్ర. అతనిని పదవి నుంచి తొలగించడానికి 2 ప్రధాన ఉద్యమాలు జరిగాయి. 2006లో ప్రజాస్వామ్య విప్లవం మరియు సంవత్సరాలుగా కొనసాగుతున్న మావోయిస్ట్ తిరుగుబాటు. 2008 మే 28న రాచరికం అధికారంగా రద్దు చేయబడి మరియు నేపాల్ ఒక సమైక్య ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మారింది. మనం అందరం కలిసి కష్టపడి పనిచేస్తాం కొత్త నేపాల్ కళను నిజం చేయడానికి. అప్పటి నుండి 17 సంవత్సరాలయ్యింది మరియు ఈ 17 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో నేపాల్ ప్రభుత్వం 13 సార్లు మారింది. ప్రధానమంత్రి పదవిని కేపీ శర్మ ఓలీ, పుష్ప కమల్ దహర్ మరియు షేర్ బహదూర్ దేవుబా పంచుకుంటూ వచ్చారు. అధికారం ఈ కొద్ది మంది రాజకీయ నాయకుల మధ్యలో తిరుగుతూనే ఉంది. వారు కూటమిని ఏర్పరచుకొని తర్వాత విడిపోయారు. నేపాల్ లో 2 ప్రధాన రాజకీయ శక్తులు ఉన్నాయి, నేపాల్ కాంగ్రెస్ మరియు నేపాల్ కమ్యూనిస్ట్. ఈ పార్టీలు చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వస్తారు మరియు అధికారం నుంచి వెళ్తారు. కానీ ఈ 3 పార్టీల అధినేతలందరికీ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. నేపాల్ కాంగ్రెస్ అధినేత మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా విమానాలను కొనుగోలు చేయడానికి అక్రమ కమిషన్లు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన భార్య అర్జురానా దేవుబా, ఆమె నేపాల్ విదేశాంగ మంత్రి. నేపాల్ పౌరులను భూటనీస్ పౌరులుగా మార్చడానికి నకిలీ పత్రాలను ఉపయోగించారని ఆరోపణలున్నాయి. ఇలా చేయడం వల్ల వారిని శరణార్థులుగా అమెరికాకు పంపించవచ్చు. సిపిఎన్ ఎంసీ అధినేత మరియు 3 సార్లు ప్రధానమంత్రి అయిన పుష్ప కమల్ దహల్ మావోయిస్టులు గెరిల్లా పోరాట యోధుల కోసం ఉద్దేశించిన డబ్బును దారి మళ్లించి బిలియన్ రూపాయలుగా దొంగలించారని ఆరోపణలున్నాయి. సిపిఎన్ యుఎంఎల్ అధినేత మరియు ఇటీవల మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ఒక టీ ఎస్టేట్ ను వాణిజ్య ఫ్లాట్ గా మార్చడానికి నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘించినందుకు అవినీతి కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. అదే విధంగా మరో 3 మాజీ ప్రధానమంత్రులు ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేశారని ఆరోపణలున్నాయి. సమస్య ఏమిటంటే 2006 నుంచి ఒక సంప్రదాయం ఉంది. ఏ రాజకీయ నాయకుడిపై అయినా విధాన నిర్ణయాలను సంబంధించి ఎటువంటి విచారణ జరపకూడదు. ఇది అవినీతి పరులైన రాజకీయ నాయకులకు వారి చర్యల నుంచి
నుంచి రక్షణ కవచం ఇస్తుంది, తద్వారా మరింత అవినీతికి దారితీస్తుంది. ఇప్పుడు ఊహించుకోండి, ఈ అసమానత, నిరుద్యోగం, అవినీతి మరియు ఈ బంధుప్రీతి మధ్య ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధిస్తే ప్రజలలో ఉన్న కోపం మరియు నిరాశ పరాకాష్ఠకు చేరుకొని ఈ నిషేధం తర్వాత పూర్తిగా పేలిపోయింది. అన్ని ప్రధాన సోషల్ మీడియా యాప్స్ ను నిషేధించడం ద్వారా నేపాల్ లో ఉన్న కొన్ని మిగిలి ఉన్న ఉద్యోగ వనరులు ప్రమాదంలో పడ్డాయి. నేపాల్ ఆర్థిక వ్యవస్థలో టూరిజం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రచారం మరియు బుకింగ్ కోసం సోషల్ మీడియాపై ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఈ నిషేధం టూరిజం పై పూర్తి దెబ్బతీసింది. దీనితో పాటు విదేశాలలో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులతో ఆన్లైన్ మెసేజింగ్ యాప్స్ సంప్రదించే లక్షలాది నేపాల్ కుటుంబాలు కూడా ప్రభావితమయ్యాయి. ఒక అంచనా ప్రకారం 7 మిలియన్ల మంది నేపాల్ పౌరులు తమ ఉద్యోగాల కోసం లేదా చదువుల కోసం విదేశాలలో నివసిస్తున్నారు. ఇవన్నీ ఈ నిరసనలకు మరింత ఆజ్యం పోశాయి మరియు ప్రజలు శాంతియుతంగా నిరసన తెలియచేయడానికి వీధుల్లోకి వచ్చినప్పుడు నేపాల్ ప్రభుత్వం ఒక నియంతృత్వ ప్రభుత్వంలా స్పందించింది. ప్రజలను నిరసన చెయ్యకుండా అడ్డుకోవడం, పోలీసులను మోహరించడం, నిరసనకారులపై కాల్పులు జరపడం, తన నిషేధాన్ని సమర్థించుకోవడానికి ప్రభుత్వం పాత జాతీయవాదం మీద ఆధారపడింది. ప్రధాని తాను అహంకారానికి లొంగబోనని మరియు జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమైన అంగీకరించనని అన్నారు. కానీ చివరికి ప్రభుత్వం నిరసనకారులకు లొంగక తప్పలేదు. మొదట హోం మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు మరియు సోషల్ మీడియా యాప్స్ పై నిషేధం ఎత్తివేయబడ్డాయి. కానీ నిరసనకారులు ఇంకా శాంతించలేదు. ప్రధానమంత్రి మరియు అధ్యక్షుడి నివాసాలకు నిప్పంటించారు. ప్రతిపక్ష నాయకుడు నివాసానికి కూడా నిప్పంటించారు. మంత్రులు మరియు అధికారులకు ఖాళీ చేయడానికి సైన్యం హెలికాప్టర్లు ఉపయోగించవలసి వచ్చింది మరియు చివరికి సెప్టెంబర్ 9న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. నేపాల్ లో జరిగిన ఈ పరిణామాలు కేవలం ఒక సోషల్ మీడియా నిషేధం వల్ల సంభవించలేదు. అది అనేక సంవత్సరాలుగా పేరుకుపోయిన అసంతృప్తి, నిరుద్యోగం, అవినీతి మరియు వ్యవస్థగతమైన లోపాల పరాకాష్ఠ. యువతరం, ముఖ్యంగా జెన్జీ, తమ గొంతును అణిచివేసే ప్రయత్నాలను మరియు రాజకీయ నాయకుల అహంకారాన్ని సహించలేక వీధుల్లోకి వచ్చింది. ఈ నిరసనలు ప్రజల అవసరాలు మరియు ఆకాంక్షలను విస్మరించినప్పుడు ఒక ప్రభుత్వం ఎంత బలహీనంగా మారుతుందో చూపిస్తుంది. రాజకీయ నాయకులు అధికారం కోసం తమలో తాము పోరాడుకుంటుంటే సామాన్య ప్రజలు మనుగడ కోసం పోరాడాల్సి వస్తుంది. ఈ దారుణమైన వ్యత్యాసమే యువతలో ఆగ్రహాన్ని నింపింది. నేపాల్ లో చోటు చేసుకున్న సంఘటనలు అన్ని ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక. ప్రజల గొంతును అణిచివేయడం శాశ్వత పరిష్కారం కాదు, అది మరింత విప్లవానికి దారితీస్తుంది. నేపాల్ భవిష్యత్తు అంధకారంలో ఉన్నప్పటికీ ఈ నిరసనలు ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకతను మరియు జవాబుదారీతనం ఎంత ముఖ్యమో నొక్కి చెప్పాయి. పరిష్కారం రాచరికంలో కాకుండా ప్రజాస్వామ్యాన్ని నిజంగా అమలు చేయడం ఉందని నేపాల్ ప్రజలు గ్రహిస్తారని ఆశిద్దాం. వారు ఒక బలమైన, సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని తమ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని కోరుకుందాం. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం దినకర్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని క్లిక్ చేయండి. అప్పుడే మా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మళ్ళీ కలుద్దాం.